అందరి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. లేదంటే జనరల్లీ నేను సింగిల్ కపుల్స్ మాత్రమే నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ మీరు ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాగైనా సరే మా మ్యారేజ్ని సార్ట్ అవుట్ చేయండి అంటున్నారు. కొంతమంది ఏమో లేదు నేను విడిపోతాను అంటున్నారు. ఓకే, అంతేనా? సో నేను అంటే ఏదో పవన్ అండ్ రాయంచ, అంటే సప్తగిరి అండ్ హాసిని అండ్ కసిరెడ్డి అండ్ విషిక. హాయ్ Hmm. అంటే అంటే ముగ్గురు marriages పేర్లు కలిపి అన్నా- ఒకటే ఫీజు అక్క, సెపరేట్ ఫీజు కూడా అలాగా. ఫీజు ఆల్రెడీ నేను అడ్వాన్స్ పే చేయించేసుకున్నాను, బ్యాలెన్స్ పే చేస్తానని చెప్పారు. సతీష్ అని అతను మాట్లాడాడు. దట్స్ ఓకే, దట్ ఇస్ అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు మనకి మ్యారేజ్ ప్రాబ్లం. ఓకే సారీ అక్క, కోపం చేసుకో. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ యాక్చువల్గా ఏంటంటే అక్క, అవన్నీ వద్దు, ఒకటి మేడం చెప్పండి. ఒకటేనా? యాక్చువల్లీ అవన్నీ వద్దు. వద్దా? అది అంటే ఆదాయానికి మించి షాపింగ్ చేస్తుందక్క. ఓకే, ఆదాయానికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ మ్యారేజ్. Yes. ఓకే అమ్మ, నువ్వేం చెప్తావు దీని గురించి? నేను అందంగా కనబడాలంటారు, షాపింగ్ చేయనివ్వరు. బ్యూటీ క్రైసిస్ ఇన్ మ్యారేజ్. Yes. ఓకే, అందంగా కనిపించడం అనేది ప్రాబ్లం కాదు, అది న్యాచురల్గా అమ్మాయికి ఆ. వచ్చినటువంటి బ్యూటీ, మనం ఏం చేయలేము. మీ ప్రాబ్లం ఏంటి? అనుమానం ఎక్కువ అండి. మీకా? నాకేంటి నేను ఎందుకు కూడా వెళ్ళగలుగుతా? ఓకే, అనుమానం ఎక్కువ. అనుమానం మంచి లక్షణమే, ఎందుకంటే అనుమానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవమానం కూడా ఉంటుంది. ఇట్స్ నైస్. అవమానాలు అయితే ఎక్కువ అండి. అందరితో పులిహోర కలుపుతాడండి, అనుమానం కాక ఇంకేం చేస్తాను. ఓకే, హీస్ అ బిగ్ ఫుడ్డీ అన్నమాట. పులిహోర కలుపుతాడు. చింతపండా లేకపోతే నిమ్మకాయ? ప్రతి వాళ్ళతోనే కలుపుతానే ఉంటాడు చింతపండు పులిహోర. పచ్చిపులుసు. చింతపండు పులిహోర. అమ్మా ఈసారి కలిపినప్పుడు నాకు ఒక డబ్బా పంపించు. ఓకే, డబ్బా నేను తిరిగి పంపించేస్తాను. బాబు, నీ ప్రాబ్లం ఏంటమ్మా? అయిపోయిన ప్రతిదాన్ని తవ్వి బయట తెస్తుందండి మళ్ళీ. అయిపోయిన ప్రతిదాన్ని తవ్వి. ఓకే, గార్డెనింగ్ చేస్తూ ఉంటుందా? ఆ. ఓకే, నైస్, గార్డెనింగ్, వెరీ గుడ్. అమ్మా, ఎలాంటి మొక్కలు పెంచుతావు? నా పాస్ట్ అంతా చెప్పాను, తన పాస్ట్ మాత్రం ఒక్కడు కూడా చెప్పలేదు, అన్ని అబద్ధాలే చెప్పాడు. పాస్ట్ అంతా నువ్వు విడిగా చెప్పక్కర్లేదమ్మా, ఎవరిదైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం తెలిసిపోతుంది. ఓకే, సో పాస్ట్ ఇస్ ద ప్రాబ్లం. అతని పాస్ట్ నీకు చెప్పట్లేదు, అంతేనా? ఓకే, గాట్ ఇట్. మీ రిలేషన్షిప్లో విలన్ ఏదని మీరు అనుకుంటున్నారు? ఈగోనా, లేకపోతే ఫోనా, లేదా సీక్రెట్స్ దాచడమా? పవన్ ఆ, తనే వెళ్ళను ఏంటి? తనే వెళ్ళను తను విలదా? తనే వెళ్ళను మా రిలేషన్లో. ఓ, తను విలన్ మీ రిలేషన్షిప్లో. ఓకే, ఇట్స్ అ గుడ్ థింగ్. మంచి స్కోప్ ఉండేటువంటి సినిమా, ఎందుకంటే అమ్మాయి విలన్ అయ్యింది. వెరీ నైస్, బాగుందమ్మా. అంటే ఎలాంటి విలనిజం చూపిస్తూ ఉంటావు? ఏం లేదండి, ఫోన్ చూపించమని అడుగుతాను, బాత్రూమ్కి వెళ్ళి ఫోన్స్ మాట్లాడతాడు, ఎవరంటే చెప్పడు. ఓకే, మా బాత్రూమ్స్కి వెళ్ళి ఫోన్ మాట్లాడడం పెద్ద ప్రాబ్లం కాదమ్మా, బయట ఉంటే నీకు డిస్టర్బెన్స్ కదా. సో లెట్ హిమ్ గో అండ్ స్పీక్ ఇన్ ద బాత్రూమ్, అదే బెటర్. ఓకే, సో బాత్రూంలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడడం, ఇది కట్ చేసేసేయచ్చు మనం, ఇది డిలీట్ చేసేసి. ఇంకా మీకేంటండి, ఇంకా ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్? అసలు షాపింగ్లో ఉండకూడదండి సిటీలో. ఓకే, సిటీలో కిరాణా కొట్లు ఉండాలి అంతే, ఎక్కడండి? మొత్తం సిటీ మొత్తం. సిటీ మొత్తం. మీరు యాక్చువల్లీ ఇది ప్రాబ్లం మీది కాదండి, అంటే షాప్స్ ఉండడం కాదు. మీరు ఎడారికి వెళ్ళిపోతే బెటర్ అండి, అక్కడ ఒంటెలు మీరు కలిసి బతకొచ్చు, క్యామిల్స్. ఓకే, డైవర్స్ ఇప్పిస్తావు కదక్క. లేదండి, సారీ, నేను డైవోర్స్ అనేది ఇప్పించాను. అసలు ఇవన్నీ చాలా సిల్లీ ప్రాబ్లమ్స్ అండి. ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. హాసిని, పెద్ద ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా. షాపింగ్ చేయమంటారు కానీ డబ్బులు ఇవ్వరండి. ఓ, షాపింగ్ చేయమంటారు కానీ డబ్బులు ఇవ్వరు, ఇది నీ ప్రాబ్లమా? ఓకే, నువ్వు అంటే మీ అమ్మని అడిగి తీసుకోవచ్చు కదా డబ్బులు. అందుకే పెళ్లి చేసుకున్నా కదండి. ఓ, సో పెళ్లి చేసుకున్నదే ఇతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుందామని. ఓకే, మీరు అది- షాపింగ్కి ఎలా వెళ్తారు? సెక్యూరిటీగా వెళ్తారా, హస్బెండ్కి వెళ్తారా? అసలు నాతో రానే రారు, అవునా, ఎవరితో వెళ్తున్నారు మీరు మరి? నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను. అతను నవ్వుతున్నాడు. చెప్పకుండా తీసుకు అంటే నాకు అవును, నాకు చెప్పకుండా వెళ్ళిపోతారండి షాపింగ్కి. పొద్దున్నే షాప్లో నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ షాప్కి వెళ్ళి తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు మీకు చెప్పకుండా వెళ్ళడం అనేది ప్రాబ్లమా, షాపింగ్కి వెళ్ళడం ప్రాబ్లమా? షాపింగ్కి వెళ్ళడం ప్రాబ్లం. షాపింగ్ వెళ్ళడం ప్రాబ్లం కాదండి, ఎందుకంటే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళకపోతే షాప్లు ఎలా సర్వైవ్ అవుతాయి? మొన్ననే వయ్యారి సారీస్ ఓపెన్ చేసాం, సో వెళ్ళాలి షాప్కి. ఓకే, ఓకే అమ్మా, నీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లైక్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, సీక్రెట్స్ నువ్వు ఏదో దాచిపెడుతున్నావు అని తెలిసింది. నేనేం దాచిపెట్టట్లేదు, మొత్తం తనే దాచిపెడుతున్నాడు. అంటే ఏం సీక్రెట్? అంటే తనకి ఏదైనా గర్ల్ ఫ్రెండ్ ఉందని? ఎస్, ఒకళ్ళు కాదు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్. ఓ, ఈ రోజుల్లో ఒక్క గర్ల్ ఫ్రెండే కష్టమైతే ఇతనికి 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వెరీ గుడ్, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే అమ్మా, బాబు నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటావా పవన్? ఓవర్ ఇప్పుడు థింకింగ్ ఇప్పుడే కూడా ఓవర్ థింకింగ్ నాతో మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర దాచిపెట్టలేవు ఇవన్నీ. నువ్వు కెమెరామెన్ దగ్గర దాచిపెట్టచ్చు, కానీ నా దగ్గర నాకు తెలుస్తుంది, నీకు ఆల్రెడీ నీ మైండ్లో ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి తెలిసిపోతుంది నా సీక్రెట్స్ ఇవన్నీ, ఐ కెన్ సీ.
ఈ కళ్ళల్లో నాకు అంటే అనిపిస్తుంది. తెలిసిపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందని భయం వేస్తుంది. ఎస్ దేని గురించి ఓవర్ థింక్ చేస్తున్నావు? జరిగింది దాని గురించి. ఇది ఏం Past. జరిగింది? పాస్ట్. ఇప్పుడు అందరు ఇలా అంటే ఎట్లా తెలుస్తుందండి మాకు? ఎవరో ఒకళ్ళు ఇతను పాస్ట్లో ఏం జరిగింది మీకు ప్రెసెంట్లో తెలుసా? అమ్మ చూడమ్మా, మీ ఆయన ఇప్పుడు మనం మాట్లాడడం మొదలుపెట్టి 5 minutesలో 55 times ఫోన్ చూసుకున్నాడు. కాదు మేడం, ఆయన వాళ్ళ షాప్ వాళ్ళు నాకు బిల్లు కానీ పంపిస్తున్నారు. నేనేమైనా టైం లేకుండా వచ్చి కూర్చున్నాను అనుకుంటున్నా? కానీ బిల్లులు ఐఎమ్ పంపిస్తున్నారు వెరీ మేడం. బిజీ కౌన్సిలర్. నేను ఇట్లా సడన్ గా మీరు వచ్చి మీరు అస్తమానం ఫోన్ చూస్తున్నాడు. అవును. మేడం మీరు ఇలా మాకు అయితే సపోర్ట్ మీరు- చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసి మీరు చెప్పండి మేడం. విడిపోవడమే బెటర్ అండి. కాదండి, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మా సపోర్ట్ క్లారిటీ చెప్పండి మేడం, అర్థం కావట్లేదు అందరినీ. నేను ఎవరికి సపోర్ట్ చేయను, చట్టం ఎవరికి చుట్టం కాదు, కాబట్టి నేను సమానంగానే చెప్తాను. మీరు ఓవర్ థింకింగ్ పాస్ట్ గురించి అన్నారు. ఇతను పాస్ట్ మీకు తెలుసా అని అడుగుతున్నా. ఇతను ధ్యానం చేస్తున్నాడు. ఉన్నారు కదా, చెప్పండి లాస్ట్ లో ఏమండి, కలిసే ఉన్నారు యాక్చువల్గా అండి మ్యాటర్ ఏంటంటే అతను 2-3 గర్ల్ ఫ్రెండ్స్ చెప్పింది కదండి, హ్మ్. ఈ అమ్మాయి మొత్తం అబద్ధం చెప్తుందండి. దాదాపు 6 మంది దాకా ఉన్నారు. అవునా? సంఖ్యాబలం ఏంటంటే అదే అనుకుంటా. ఈ అమ్మాయి 3 అని అతను 6 అని, సంఖ్యాబలం దగ్గర తేడా కొట్టింది. అమ్మా బాబు, చిన్నప్పటి నుంచి ఉన్నారు కదన్నా. అదే అందుకే చెప్పాను నిజం. అమ్మా ఇతను వేరే అమ్మాయిల్ని చూస్తే ఎక్కువగా అమ్మాయి నవ్వు చాలా బాగుంటుంది అని చెప్తున్నారని కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. రాశారు నాకు ఇందులో. fill అవును చేసినప్పుడు. అవును అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది వేరే వాళ్ళు షాపింగ్ చేయరు, నేను ఒక్కదాన్ని చేస్తానని. సో వాళ్ళకి చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్క నిమిషం ఉండు. ఒకసారి అటు తిరిగి నవ్వు. నవ్వు బాగుందా? మరి చెప్పరేంటి అసలు బాగుందని? ఏం అంటే బెల్లం అయితే అలసా? కాదండి, అదే కానీ పెళ్లి చూపులో చెప్పాం, పెళ్లిలో చెప్పాం, సోమవారం చెప్పాం, పొద్దున్న టిఫిన్ పెట్టినప్పుడు చెప్పాం, మధ్యాహ్నం చెప్పాం, రోజు నవ్వు బాగుందని చెప్తూనే ఉన్నాడు. ఇంకెన్నిసార్లు చెప్పాలి మేడం? రోజు పళ్ళు తోముకోరా? తోముకుంటాం, ఇది కూడా అంతే. నవ్వు బాగుంది. అది అలా అన్నారు, బాగుంది. గొడవ ఆ, బాబు కసిరెడ్డి, ఆ అమ్మాయి నీ ఫోన్ చెక్ చేస్తుందని నీకేమైనా టెన్షన్గా ఉందా? ఎందుకండి అసలు నా ఫోన్ నా దగ్గర ఉంటేనే కదా, ఎప్పుడు దాని దగ్గరే ఉంటుంది. అవునా? దట్స్ అ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. నేను కూడా మా ఆయనకి ఇదే చెప్తాను, నీ ఫోన్ నీ దగ్గర ఎందుకు, నా దగ్గర పెట్టేసి. సీసీ కెమెరాస్ పెన్ లో అది కూడా బాగుంటుంది మ్యామ్, యూస్ చేయండి ఒకసారి. దట్స్ అ గ్రేట్ ఐడియా. Yeah. యాక్చువల్లీ సీసీ కెమెరాస్ కన్నా మైక్ ఎక్కువ వాడతాను కాబట్టి నేను మైక్ లో కెమెరా పెట్టేస్తే బెస్ట్ సూపర్ మ్యామ్. కదా. నేనైతే అదే యూస్ చేశాను మ్యామ్. వెరీ గుడ్. అలానే దొరికాడు అంటే ma'am. నీకు ట్రస్ట్ లేదా ఇతని మీద? అంటే ఇతనికి ఒక 5-6 కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ మీద. అమ్మా కొంచెం మంచిగా మాట్లాడు. అదే అంటే మాకు ఒక షాప్ ఉంది మ్యామ్. ఏం షాప్? అది తప్పే ఉందండి. ఇప్పుడు నేను టైలర్ అండి, అవునా? ఆ. ఆహా. కొలతలు తీసుకుంటూ ఉంటాను. ఎలా So, తీసుకుంటూ అది చెప్పు అమ్మ వెళ్లే ముందు ఒకసారి సారీ అమ్మా, డిసైడ్ ఇది కొంచెం లూజ్ అయింది. మ్యామ్. టైట్ వద్దు మ్యామ్, వద్దు. మా ఆయన దగ్గర తీసుకోకండి, కళ్ళతోనే తీసేసుకుంటాడు కొలతలు. ఇప్పుడు నేను ఎంత ఇవన్నీ మంచిగా ఎడిటింగ్ లో మనం తీసేయాల్సింది చాలా వరకు. ఇప్పుడు నేను ఎంత మంచిగా కొడతానండి. నేను ఒక జాకెట్ కొడతాను, నాకు ఇవ్వు అంటే ఇవ్వండి. నీవు ఇచ్చేదండి, నేను జాకెట్ వేసుకుని నెల వేసుకుని వస్తాను. ఏం చెప్తాను? ఇది కూడా ఎడిటింగ్ లో తీసేయాల్సింది. అది జాకెట్ అనే బదులు తీసేయాలి. అవును, ఇది మొత్తం ఎడిట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక్కసారి నాకు ఫోన్ నంబర్ ఇవ్వండి, లేకపోతే నేను వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు తప్పే ఉందండి. ఇప్పుడు 5-6 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటున్నారు. గర్ల్స్ లో ఫ్రెండ్స్ ఉండకూడదా? ఇతనికి ఒక్కళ్ళే ఎక్కువ అమ్మా, మళ్ళీ 5-6 ఆ అంటావు. ఒక్కదాన్ని నేనే ఎక్కువ అంటున్నాను మ్యామ్. ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? తప్పక. ఓ, అంటే ఇందులో తప్పేదేముంది, వద్దని చెప్పొచ్చుగా. నేను చెప్పానండి, మా ఇంట్లో వాళ్ళు ఏం లేదు. ఓహో, బ్రాండెడ్ బట్టలు వాడతాడా? టైలర్ టైలర్ అని వద్దన్నారు. లేదు, అలా ఏం అనుకోలేదు. మంచోడు, నా మాట వింటాడు అనుకున్నాం. ఊరోళ్ళ మాటలు అందరూ వింటున్నారు. ఓ, ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్ అని ఒకవేళ ఫోన్ లో ఫీడ్ చేసుకుంటే నీ రియాక్షన్ ఎలా ఉంటది? అనుమానం వస్తుంది కదా మ్యామ్. నీకు? ఫ్రెండ్ ఎందుకు వస్తుంది. మరి ఏమని ఫీడ్ చేసుకోవాలి? పేరుతో ఫీడ్ ఆ, చేసి పేరుతో జస్ట్ ఫ్రెండ్ అంటే రాయంచా, నీకు కూడా ఇదే ఫీడేట్ చేసుకోకూడదు. సో ఇవన్నీ ఫీడ్ చేసి టైంలో పెడతారండి ఈ పెంట అంతా. పైగా మీరు సప్తగిరి గారు, అమ్మాయి ఏదైనా మెసేజ్ పెడితే కూడా లేట్ గా రిప్లై ఇస్తున్నారంట. కాదండి, కాసు కూర్చోం కదండి, ఎప్పుడు మెసేజ్ వస్తుందా, ఎప్పుడు ఒకసారి చూసుకుంటాం, ఒకసారి యూ చూసుకో. హ్యావ్ టు డూ ఇట్. పెళ్లి ఎందుకు చేసుకో? Why, 1 madam? minute లో 15 times మొబైల్ చూడొచ్చు కానీ రిప్లై చేయడానికి time ఉండదా? ఏం చూస్తున్నారు మరి మొబైల్లో? అసలు మొబైల్ చూడడం మానేసాం మేడం. వస్తే షాప్ బిల్ వస్తుంది మాకు అంతే. నేను నెక్సెస్ మాల్లో ఉన్నాను, ఇక్కడ ఐనాక్స్ మాల్లో ఉన్నాను. నేను పక్కన కూర్చొని కూడా నెక్సెస్ మాల్ షాపింగ్. ఐఎమ్ రియలీ సారీ, కానీ మీకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే మీ అందరికీ కూడా మ్యారేజ్ అంటే ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి, అది రియాలిటీతో మ్యాచ్ అవ్వట్లేదు. మరి కట్నం 100 కోట్లు ఇస్తానండి మేడం. ఇది కూడా ఎడిటింగ్ లో తీసేయండి. తీసేయాలా? అసలు మొత్తం తీసేస్తే ఇంటర్వ్యూ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఆల్మోస్ట్ అన్ని తీసేయాల్సి వస్తుంది. యా. సో 100 కోట్లు. ఎనీవే, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాము. ఇప్పటికైతే నేను చెప్పేది ఒకటే, మ్యారేజ్కి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చేసుకోవాలి మీరు, అప్పుడే మ్యారేజ్ హ్యాపీగా ఉంటుంది.
మీ ఎక్స్పెక్టేషన్ మేము అలాగే చేసుకున్నాం కాకపోతే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ సరే మేడం, ఇప్పుడు విధి వక్రీకరించి అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? అయిపోయింది మ్యారేజ్, వదిలేమంటారు? మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరం అండి. సంవత్సరం, ఓకే, 1 year. మీరు సేమ్ సేమ్ 1 year. 1 year. సేమ్ 1 year. ఓ అందరూ ఒకటేసారి. ఓకే, ఒక పని చేయండి, నాకు మీరు అందరూ 3 years తర్వాత కనబడండి. మేము 3 years ఎలా భరిస్తాం? ఈ లోపల పిల్లలు పుడతారమ్మా, అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకేనా? హలో, యా, చెప్పండి. ఇతను కొంచెం సీరియస్ టైప్ అనుకుంటా. గడ్డం గడ్డం కొద్దిగా ఎరుకుంది. కొంచెం ఫేస్ అలా ఉంటదండి, నేనేం చేయను. కొంచెం నవ్వమనండి. నవ్వు, ఎస్, వద్దు వద్దు, అదే బెటర్. జస్ట్ స్మైల్. సిజర్ మ్యాన్ అండి అతను, సిజర్ మ్యాన్ అతను. సిజర్ మ్యాన్, ఎస్. అవును. సో టైలర్ షాప్లో నువ్వు వస్తుంది. చూడండి, నేను ఒకటైతే మీకు చెప్పగలుగుతానండి, నేనైతే ఈ కౌన్సిలింగ్ మీకు చేయలేను. నేను చాలా మంది కపుల్స్ని అయితే చూశాను, కానీ మీలాంటి వాళ్ళని అయితే నేను చూడలేదు. చాలా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు మీరు. కానీ పురుష మే 22న వస్తుంది కాబట్టి ఆ రోజు ఎవరైనా మీకు కౌన్సిలింగ్ చేశారేమో, నేను కూడా వెళ్ళి చూస్తాను. థ్యాంక్ యూ అది మేడం. better. ఫీజు తిరిగి ఇచ్చేయండి మేడం. ఫీజు నేను మళ్ళీ రిటర్న్ కొట్టేస్తాను, నాకు వద్దు మీరు. పైగా ఇదంతా చేసిన ఆయన ఉన్నాడు కదా, ఆయన పిలుద్దాం ఒకసారి. రైట్, ఓకేనా? Right. వీరు గారిని పిలుద్దాం. ఎస్. సో అలా ఇందాకటి వరకు ఏమో వీళ్ళు క్యారెక్టర్స్ లో ఉన్నారు, కానీ ఇప్పుడు యాక్టర్స్ అండ్ డైరెక్టర్ వచ్చేసారు. సో వెరీ 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 హార్టీ వెల్కమ్ మీరు కొట్టకూడదు. వీరు గారు, హార్టీ వెల్కమ్ టు యూ. అలాగే అందరికీ హార్టీ వెల్కమ్. ఈ సినిమా ద్వారా డెబ్యూ అవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీకు కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్. పవన్ కళ్యాణ్ బత్తుల. ఎస్. సో అబ్బాయికి చాలా మొహమాటం అని విన్నాను, డైరెక్టర్ గారు ఎలా ఒప్పించారు? అబ్బాయిల దగ్గర అవునా? సో వీరు గారు, మీరు కూడా ఈ సినిమా ద్వారా డెబ్యూ చేస్తున్నారు. మీరు అంతకుముందు జర్సీ ఇలా చాలా ఫిల్మ్స్ కి చేశారని విన్నాను. మల్లిరావ, జెర్సీ, మసూదా, ఈ ఓకే 3 ఫిల్మ్స్ కి వర్క్ చేశాను. ఓకే, ఆల్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. ఎస్ మ్యామ్. నైస్. సో ఇది ఒక అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ఈ కథని రాశారని, అలాగే ఇప్పటి వరకేమో లేడీ ఓరియంటెడ్ టైటిల్స్ వచ్చాయి కానీ మేల్ ఓరియంటెడ్ టైటిల్స్ రాలేదని విన్నాను అని మీరు అనుకున్నారని, ఇది నిజమేనా? అవును మేడం. అలా ఎలా అనుకున్నారు? మిగిలినవన్నీ మేల్ ఓరియంటెడే కదా. అవునండి, వచ్చినాయి. కాకపోతే ఈ సినిమాలో ఇంకొంచెం ఎక్కువగా మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి స్టోరీ ఉంటుందండి. ఓకే, కొంచెం ఎక్కువగా మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీలో ఏమున్నాయండి? వీళ్ళకేవో సూపర్ పవర్స్ కూడా ఉన్నాయంట. అవునండి. ఓకే, ఈయనకేమో సమ్ సిజర్ మ్యాన్. సిజర్ మ్యాన్. ఎస్ ఎస్. మీరు పీస్ మ్యాన్. పీస్ మ్యాన్, Peace పవర్ man. పవర్ ఎగరేస్తాం. అవును. పీస్ మ్యాన్. ఓకే, మీరు లవ్ మ్యాన్. లవ్ మ్యాన్. వావ్, ఇది చాలా అవసరమైన మ్యాన్. ప్రపంచంలో మనకి కావాల్సింది ఇలాంటి లవ్ మ్యాన్లే కావాలి. ప్రేమ చాలా మంది పంచుతుంటాడు, ఇంట్లో అదే. వాళ్ళకే కాకుండా మ్మ్, మ్మ్. బయట కూడా 6-7 మంది పంచుతూ ఉంటాడు. సప్తగిరి గారు, మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడైనా రిలేట్ అయ్యారా? అరే నిజంగానే మన మగవాళ్ళ బాధల్ని కొన్నిటిని కరెక్ట్ గా చెప్తున్నారు డైరెక్టర్ గారు అని. 100% రిలేట్ అవుతాం అక్క. అంటే అందులో మా ఏది రిలేట్ అయ్యారు? ఎవరైనా పరిచయం అయితే షాపింగ్ అంటే కొంచెం భయం వేస్తుంది మనకి, మ్మ్. సో అందుకే పెళ్లి చేసుకోవాలి నేను. మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు? లేదు. మీరు ఓకే. లేదక్క. ఈ మధ్య అబ్బాయిలు ఇలా అబద్ధం చెప్పి తిరుగుతున్నారు, జాగ్రత్త. చేసుకోలేదు. నిజం చేసుకుంటే వాడికి వేస్తారు కదా. రాజ్ కుమార్ గారు వైఫ్ ని చూసారు ఎంత అందంగా ఉంది అని వేస్తారు ఎవరు. కాబట్టి ఇంకా మీకు పెళ్లి కాలేదు. చేసుకోలేదు. పవన్ లేదు మేడం. కూడా ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఓన్లీ వీరు గారు. నేను ఒక్కనే. అయితే ఇది మీ బయోగ్రఫీయా? బయోపిక్ ఆఫ్ వీరు గొలవల. నాకంటే డే 1 ఒక రోజు వచ్చినప్పుడు ఆయన చెప్పాడంటే, రాజుగారు నేను ఒక కథ చెప్తానండి, అది అంటే రాజుగారు అంటున్నారు, మనకేమో కసిరెడ్డిగా తెలుసు. మీరు యాక్చువల్లీ కసిరెడ్డి రాజ్ కుమార్. కసిరెడ్డి రాజ్ కుమార్. ఓకే. అయితే వచ్చాడు, మీ కథ చెప్పారు, అది చాలా బాగుందండి. నేను ఇది నాదేంటి, వాళ్ళు చేసుకుని ఉంటే లైఫ్ ఎలా ఉండేది, వాళ్ళు చేసుకోకుండా ఇంకో అమ్మాయిని చేసుకున్నాను, అది నాకు అలా ఉండిపోయింది, అందుకే తీద్దామని సినిమా సో రాసుకున్నానండి. మన వీరు గొలవలకి పాస్ట్ లో 3 ఉన్నారు అలా. ఆ 3 కాదని ఇప్పుడు ఒక ఆవిడని చేసుకున్నారు. నాకెందుకో డౌట్, ఆవిడ మళ్ళీ హట్ అవ్వకూడదని చెప్పి ఆవిడ స్టోరీనే ఇంకోలాగా తీస్తున్నాడు ఆయన అని. పాయింట్ ఇది ఇంట్లో చూసినట్టు అంతే అండి. ఆ, ఏముంది, డైవర్స్ ఇంకోటి చేస్తుంది. లాయర్ ఉన్నాడుగా మనోడు. అంత ఈజీగా చారు పెట్టుకున్నట్టు చెప్తారేమిటండి? అలా ఈ సినిమాలో అలాగే ఉంటుంది అక్క. మాట్లాడితే డైవర్స్, ఎత్తుకొనే కోర్టులో ఎత్తుకుంటాం, ఎప్పుడు వదిలించుకుందామా అని. కానీ చాలా మంచి పాయింట్ తీసుకున్నారు, ఎందుకంటే ప్రస్తుతం సొసైటీలో చాలా వాలటైల్ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి. 2 రోజులకి 3 రోజులకి చిన్న చిన్న విషయాలకి కూడా డివోర్స్ కి వెళ్ళిపోతూ ఉన్నారు. డైవర్స్కి వెళ్ళిపోతే పర్లేదు అక్క, కుక్కర్లో ఉడకబెడుతున్నారు, డ్రమ్ముల్లో పెడుతున్నారు, హనీమూన్ తీసుకెళ్ళి లోయల్లో దోసేస్తున్నారు, మా ఇంట్లో కూల్ డ్రింక్ ఇస్తున్నారు. కుక్కర్ లేదు. చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి, ఏమి ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని పురుష అని పెట్టడానికి?
అంటే పురుష అంటే మనం పురుష అంటే మగవాడు అని అర్థం మేడం. మగవాడు అంటే పరిపూర్ణమైన మగవాడు ఎవరు? ఎవరు? భార్యా సమేతమైన మగవాడు మాత్రం పరిపూర్ణమైన మగవాడు అవుతాడు. మీరెవరు కాదు, మీరెవరు ఇంకా కాదు, మేము ఇంకా ఎవరు? కాదు. పుణ్య పురుషుడు. అందుకు పురుష అందుకు పురుష అని పెట్టాను మేడం. ఓకే, నేను ఇంకా పురుష అహం ఏమైనా ఉందేమో ఇందులో లేదు అనుకున్నాను. లేదు లేదు. ఓకే, బేసికలీ మీకేమనిపిస్తుంది ఈగో ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఆడవాళ్ళక ఆన్ అ పర్సెంటేజ్. ఇప్పుడు మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంటర్మీడియట్లో అమ్మాయిలదే ఆధిక్యత అలా చెప్తూ ఉంటారు కదా, అలా మీకేమనిపిస్తుంది ఈగోల విషయంలో? ఇగోలు ఇద్దరికీ ఉంటాయండి, ఒక్కరికే పర్మితం కాదండి. ఏది పర్సంటేజ్ ఎవరికన్నా అడుగు. ఇంత సమానంగా ఉంటదండి ఇద్దరికి. 50-50 అంట. లే మీ ఇంట్లో ఏమో, మీ ఇంట్లో అట్టుందేమో, వేరే వాళ్ళకి అట్లేదు. కొంచెం Men's కే ఉంటుంది. జెంట్స్ కే ఎక్కువ ఉంటుంది. ఇదేంటి జెంట్సా మెన్సా నాకు అర్థం కాదు. ఓకే సరే, మెన్కే ఉంటుంది, Men's కే. మెన్కే ఉంటుందని విషిక కూడా అంటుంది. నువ్వు ఎలా చూసావు ఇది? నువ్వు ఎవరికి? చాలా గమనించావు? దగ్గరగా ఎలా చూసావు? ఎన్నో పెళ్ళి అయింది. కాదు, ఇప్పుడు నాట్ నెసెసరీలీ హస్బెండ్ కదా, ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా చూసి అలా తెలుసుకొని ఉండొచ్చు. అవును. అలా నువ్వు దగ్గరగా చూసినవి ఏమైనా ఉన్నాయా సిచ్యువేషన్స్? చెప్పు. ఈవెన్ ఒక చిన్న మ్యూజిక్ వేసి రీల్ కట్ చేసి. That's it. ఫ్యామిలీలో చూస్తుంటాం కదా, అన్న or బాబాయ్ డాడీ ఏ మీ అన్న చూస్తున్నాడు ఈ ప్రోగ్రామ్? మా దగ్గర నాకు అన్న లేడు, నేనే పెద్ద అన్న. ఆహా, సేఫ్. ఓకే, పక్కింటి అన్న. సో అలా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అబ్బాయిలకి ఎక్కువ ఈగో ఉంటది అనేసి. అంటే అమ్మాయిలకి ఉంటది కానీ మనం సరేలే మన వాళ్ళే కదా అనేసి వదిలేస్తుంటాం అలా. హాసిని నువ్వు ఇది కరెక్ట్ అంటావా? ఏది కరెక్ట్ అంటావు? అబ్బాయిలకి ఈగో ఎక్కువ ఉంటుంది. ఓకే, నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా దాని వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా? ఇంట్లో చూస్తూ ఉంటాం, మా డాడీకి కూడా చాలా ఈగో ప్రాబ్లం, మేల్ ఈగో. కలిసే ఉన్నారండి వాళ్ళిద్దరు ఇప్పుడు? ఉన్నారు. అలా కాదు. కాకపోతే క్షమయా ధరిత్రి అన్న మాట మాత్రం చాలా ఎక్కువ మంది ఆడవాళ్ళకి వర్తిస్తుంది. ఎందుకంటే అబ్బాయిలు కూడా మీరు మీ చిన్నతనంలో మీ అమ్మల్ని చూసుంటారు, చాలా ఎక్కువగా ఓర్పుగా ఉంటారు కాబట్టి ఐ థింక్ మోస్ట్లీ అమ్మాయిల్ని కండిషనింగ్ అలా చేయటం వల్ల ఓపిక 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 ఎక్కువగా సహనంతో ఉంటారు. అఫ్ కోర్స్ అడపా ఎక్కడో కొంతమంది మనకి కనిపిస్తూ ఉంటారు. మీరు చెప్పిన కేసెస్ అన్ని లేవని కాదు, అవి కూడా ఉన్నాయి. కూల్ డ్రింక్స్. యా, ఇప్పుడు లైఫ్ లో పెళ్లి కన్నా ముందు థ్రిల్లింగ్ గా ఉంటుందా, పెళ్లి తర్వాత థ్రిల్లింగ్ గా ఉంటుందా? ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్? నేనే చెప్తాను. చెప్పు. ఇదే అంటే ఇప్పుడు మర్డర్ గురించి చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ చేయక్కర్లేదు, అలాగే ఇది కూడా ఎవరైనా చెప్పొచ్చు. చెప్పండి. పెళ్లి తర్వాతే ఉంటుంది కదా, ఎంత రోలర్ కోస్టర్, ఎంత బాగుంటుంది తెలుసా? మీకు ఎవ్వరికి తెలియట్లేదు అసలు. అసలు ఈ రోలర్ కోస్టర్ లో ఒక్కోసారి పైకి మళ్ళీ అంత ఎక్స్పీరియన్స్ మీరు చేయాలంటే మీరు అందరూ పెళ్లి చేసుకోవాలి. ఓన్లీ men ఏ తోచుతా ఉంటారు. మనం పవన్ అడుగుదాం. పవన్, ఒక ఐడియల్ వైఫ్ ఎలా ఉండాలి మీకు మీ దృష్టిలో? వైఫ్ అంటే ఐడియల్ వైఫ్ అంటే అండర్స్టాండింగ్ కానీ అండర్స్టాండింగ్. ఓకే, క్వాలిటీ 1 అండర్స్టాండింగ్, తను ఎక్కువ సపోర్టివ్ కానీ సపోర్టివ్. ఓకే, ఈత కొట్టాలి. అంటే ఒక సపోర్టివ్ అంటే ఒకవేళ ఇప్పుడు చెయ్యి ఇట్లా బెండ్ చేస్తే రైట్ హ్యాండ్ వద్దు, లెఫ్ట్ హ్యాండ్ బెండ్ చేయి, అంత కన్వీనియంట్ ఉండాలి. అలా. కరెక్ట్. యా, సపోర్టివ్. ఓకే, ఇంకా కొంచెం ప్రేమగా కొంచెం ప్రేమగా, అంటే కొట్టేటప్పుడు కూడా కొంచెం గట్టిగా కాకుండా మెల్లిగా. ఒక పర్సంటేజ్ ప్రకారం ఇలా అలాగా సౌండ్ మాత్రం రావాలి, నొప్పి ఉండకూడదు. ఓకే, సో సపోర్టివ్, కోఆపరేటివ్, ప్రేమగా, ఇవి 3. రాయంచ, ఒక ఐడియల్ హస్బెండ్ ఎలా ఉండాలి? అసలు ఈ అమ్మాయి పేరే చాలా వెరైటీగా ఉంది కదా. అవును, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది. రాయంచ. आप हिंदी वाले हैं? తెలుగు తెలుగు है? कहाँ के? విజయవాడ, ఇది ఒక్కటే వచ్చింది. విజయవాడ. మరి రాయించ అంటే మనకి డౌట్ రాదక్క. అవును. నేను ఛత్తీస్గఢ్, రాయగఢ్, ఉత్తరాంచల్. అది సాంస్క్రిట్ వర్డ్, ఓకే, యూనిక్ గా ఉంటది అనేసి పెట్టారు. రాయల్ స్వాన్. యాక్చువల్ గా సాంస్క్రిట్ లో ఏంటక్క హంస, రాజహంస. రాజహంస అని అర్థం. ఓకే, చాలా అర్థం ఉంది ఇందులో. అమ్మాయి కూడా అలా ఉంది కదా, అవును, రాజహంసలాగా. రాజా. చెప్పు రాయంచ, ఒక ఐడియల్ హస్బెండ్ ఎలా ఉండాలి? కొడతారేమో మమ్మీ డాడీ వారంటే, ఇంకా కాలేజ్ నాకు తెలీదు. క్రికెట్ ఆడాలి, కబడ్డీ వాళ్ళేం ఆడాలి. కొట్టకు. ఇప్పుడు నేను నీకు పెళ్లి సంబంధాలు చేసేది. నా దగ్గర ఏం మ్యాచెస్ ఏం లేవు. నేను అసలు నీకు పెళ్లి సంబంధాలు ఊరికే జస్ట్ నువ్వు సినిమాల్లో ఆల్రెడీ చేస్తూ ఉన్నావు కాబట్టి అడుగుతున్నాను. మేలీగా ఉండద్దు. ఓకే, Maybe అదేంటో తెలియదు, తెలియదు. దానికి ఒక డిస్క్రిప్షన్ లేదు, దానికి ఒక ఏమైనా రాసుకోవాలి మనం, ఒక డైరీ. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదండి అది. ఓకే, మేలీగో అంటే కొన్ని పాయింట్స్ చెప్పమా, రాసుకుంటాను. ఏంటవి మీరు కూడా చెప్పొచ్చు. క్రికెట్ ఆడాలి, కబడ్డీ ఆడాలి.
మేల్ ఈగో అంటే ఏంటని అడుగుతున్నా. అవునా చెప్పమ్మా. చెప్పు. చెప్పు రాయించ, చెప్పు హంస. తప్పు ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి, తప్పు ఒప్పుకోవాలి జెన్యూన్ గా. సో మేల్ ఈగో అంటే తప్పు ఒప్పుకోకపోవడం అంట. ఓకే, ఇంకా నెక్స్ట్. మనం ఏదైనా చెప్తూ ఉంటే ఆ ఒపీనియన్ కరెక్ట్ గా అని ఒప్పుకోవాలి. ఓకే, కరెక్ట్ లేకపోతే మన ఒపీనియన్ వినాలి. వినాలి యాక్చువల్లీ. ఓకే, మన ఒపీనియన్ వినాలి. నెక్స్ట్. తనకన్నా మనకి ఎక్కువ మంచి థాట్ కానీ మనం ఒక మంచి సజెషన్ ఇస్తే ఏంటి తినేచ్చింది నా సజెషన్ పెద్దగా ఉండాలి, అప్పర్ హ్యాండ్ ఉండాలి అనేసి ఉండదు. ఓకే, అన్నిటికీ తల ఊపాలి. సమానంగా ఉండాలి. అన్నిటికీ తల ఊపాలి. ఓకే, ఇక్కడ ఉండే వాళ్ళల్లో మేల్ ఈగో తక్కువ ఉండే వాళ్ళు ఎవరని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు ఒక ఆన్సర్ చెప్పాల్సిందే ఇప్పుడు. పవన్ కళ్యాణ్ బత్తుల, వీరు గారు, సప్తగిరి గారు అండ్ మన కసిరెడ్డి. వీరు గారు సేఫ్ 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 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని మీకు ఆప్షన్ తీసేదాడు, ఆప్షన్ అన్నయ్య తీసేసాడు. కరెక్ట్. ఇప్పుడు వీరు గారిని తీసేసాను ఇందులో, ఈ గేమ్ లో లేదు. ఇప్పుడు చెప్పు హంస, రాజహంస. ఏమిటి హింస? ముగ్గురికి ఉండదేమో అనిపిస్తుంది. 15 సెకండ్ సేపు వెళ్ళిపోమనరా. బా మేల్ ఈగో లేని మీరందరూ ఎందుకు అబ్బా పెళ్లి చేసుకోకుండా ఉన్నారు? హిమాలయాలకు వెళ్దాం నాకుంది. ఎందుకు? మంచి ఇక్కడ దొరుకుతుందిగా. నాకు మేలీగా ఇందిరా పక్కన ఆ ఫ్రిడ్జ్ లో. ఫ్రిడ్జ్. నాకు మేలీగా ఉంది. ఏంటి ఏంటి చెప్పండి క్వాలిటీస్. ఇందాక చెప్పాను కదా, ఇందాక నేను అందుకే కదా నేను మెనకే ఉంటది ఈగో అని. కరెక్ట్, మీరు ఒప్పుకుంటున్నారు. ఆబ్వియస్లీ ఉంటది. వెరీ గుడ్. ఎలా వచ్చింది అంటారు మీకు? ఇది ఎలా డెవలప్ అయింది? అంటే పక్కన ఇంకో ఇలాగే ఏది మాట్లాడినా అవుతుంది. ఏది మాట్లాడినా సైలెంట్ గా వినాలి, ఎక్కువ మాట్లాడకూడదు. ఫైనల్ గా ఏంటంటే ఒక రోబో లాంటి హస్బెండ్ కావాలి, రిమోట్ కంట్రోల్ లో ఉండాలి. మీకు ఎలాంటి వైఫ్ కావాలి? ఇంకా మనం డిసైడ్ చేయలేము. నువ్వు వచ్చిన తర్వాత ఇంకా ఎలాగుండా వాళ్ళకి నచ్చిన హస్బెండ్ లాగే మాట్లాడాలి. మేడం కోరిక ఎలా ఉండాలని కోరిక అడుగుతున్నారు. అది. ఎలా ఉండాలి అంటే మనం ఒకే ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటే చాలు. ఓకే, అర్థం చేసుకోవాలి. సప్తగిరి గారు మీరు వద్దులేదు, మనకు ఆన్సర్ వద్దులేదు. మీరు ఎందుకు చేసుకోకూడదు అనుకుంటున్నారు లైఫ్ లో పెళ్లి? డెలీట్ అక్క క్వశ్చన్ ప్లీజ్. నన్ను వదిలే, వీరి దగ్గరకు వచ్చాక సరే, నేను question చేసేసుకున్నాను కదా డెలీట్ already. క్వశ్చన్. మీకు సరే. ఎలాంటి వైఫ్ కావాలి? ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటే ఎలాంటి వాళ్ళు కావాలి? అంతే కదా? చెప్పొచ్చు అదే. చూద్దామండి. ఆల్రెడీ కాదు, వీళ్ళందరూ ఎలా కావాలనుకుంటున్నారు కదా, మీకు ఎలా వచ్చారో చెప్పండి. అర్థం చేసుకునే భార్య. అర్థం చేసుకునే భార్య. రావాలనుకున్నారు అర్థం కాకపోతే చేసుకునే భార్య ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడు అర్థం చేసుకునే భార్య లేదు కాబట్టి అంతే కదా. కృష్ణానగర్ శ్రీనగర్ ప్రాంతాల్లో ఎతకాలి ఇంకా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక గేమ్ ఆడదాం. ఇందులో అంతా కపుల్స్ ఉన్నారు కాబట్టి సెలబ్రిటీ కపుల్ నేమ్స్ చెప్పాలి ఆగకుండా. ఆగిన వాళ్ళు అవుట్ గేమ్లో. ఓకేనా? నేను మినిమం ఒక 2 గేమ్లు అయినా ఆడించిందే నాకు ప్రశాంతంగా నిద్ర పట్టదు. అందుకని మొదలు పెడదామా? సెలబ్రిటీ నేమ్స్ తెలుసు, అర్థమైంది కదా? సెలబ్రిటీ నేమ్స్. ఓకే, స్టార్ట్. చైతన్య, శోభిత. నన్ను చూస్తానండి. మీరు చెప్పండి. ఈరబాబు, రాజమ్మ. ఈర బాబా. ఎవరు వాళ్ళు? మా ఊర్లో సెలబ్రిటీ. ఓకే, మహేష్ బాబు నందు. నాగార్జున గారు, అమల గారు. ఓకే, ఇప్పుడే చెప్పు. అవుట్. అవుట్. ఇవన్నీ గుర్తు. 4, 3. చిరంజీవి గారు, సురేఖ్ గారు. ఓకే, మహేష్ బాబు గారు, నమ్రత గారు. ఆల్రెడీ చెప్పేసాను ఇక్కడ. అదే కన్ఫ్యూజన్ అమ్మాయి చెప్పింది. 5. జ్యోతిక గారు, సూర్య గారు. అబ్బా, ఫస్ట్ రాజీవ్ కనకల్ గారు. రాజీవ్ కనకల్ గారు, సుమ గారు. చెప్పు. సుమా గారు, రాజీవ్ కనకల్ గారు అని చెప్పు. అవుట్. అవుట్ అక్క. రణ్వీర్ సింగ్, దీపిక పట్టుకునే. అది మీరిద్దరే మిగిలారు ఇంకా. కసిరెడ్డి చెప్పు అండ్ రాయంచ. చెప్పు కసిరెడ్డి చెప్పు. వెంకటలక్ష్మి చెప్తూ వాళ్ళెవరు? పక్కూరు రణ్బీర్ కపూర్, ఆలియా భట్. ఓకే, కమ్ ఆన్ ఫాస్ట్. వెంకటలక్ష్మి, సత్తువారు. వీళ్ళెవరు? ఈ పక్కూరు వాళ్ళు. ఓకే, నెక్స్ట్. శిరీష్ కుమార్, భాగ్యలక్ష్మి, మా పేరెంట్స్. ఓకే, చెప్పండి. మనమే ఆపాలి. నేను మా ఊరని చెప్తా. ఒక నిమిషం, వీళ్ళెవరు? లక్ష్మీ శ్రీనివాస్. ఆ మండలంలో ఉంటాం. సెలబ్రిటీసా? ఏం ఆగదు మేడం, ఇది ఎవరో ఒకళ్ళు అవుట్ అవ్వాలి. 5, 4. 3, 2, 1. బిగ్ బాస్ నేమే విన్నర్.
కానీ ఇప్పుడు ఈ basic గా గేమ్ షో celebrity- ద్వారా సెలబ్రిటీలైన కొంతమందిని మన గసిరెడ్డి పరిచయం చేశారు. ఫస్ట్ ఈరబాబు, రాజమ్మ. నిజంగా ఇప్పుడు సెలబ్రిటీస్ కంటే వాళ్ళే ఎక్కువ. ఓకే, వాళ్ళని అడిగానని చెప్పండి నేను. ఇన్స్టా కావాలంటే Okay. రీల్స్ పంపిస్తా వాళ్ళు. సో ఈ ఫస్ట్ గేమ్ లో విన్నర్ అయినటువంటి మీకు సప్తగిరికి సప్తగిరి గారు, మ్. మన ప్రొడ్యూసర్ గారు బత్తుల కోటేశ్వరరావు గారు, బత్తుల కోటేశ్వరరావు గారు మీకు 1116 చదివిస్తున్నారు. Thank you. 1116. తర్వాత చాలా మర్చిపోకుండా thanks అండి. తీసుకోండి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నందుకు. అంతేకాకుండా మీరు ఏదైతే ఈ కాస్ట్యూమ్ వేసుకున్నారో Yeah. అది వేసుకొని మీరు బేగం బజార్ లో ఒకసారి తిరిగి రావాలంట. అది రాత్రులు, పగలు కూడా కాదు. కుక్కలు ఉన్న ప్లేస్ లో నుండి కుక్కలు లేని ప్లేస్. కోర్టు ఖర్చుల నిమిత్తం అండి మేడం అది ఇచ్చేవి ఆ, అంతే కదండి. అవును. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్తున్నాము. ఈసారి ఫీమేల్, ఇప్పుడు పురుష అని మీరు మేల్ ఓరియంటెడ్ టైటిల్ పెట్టారు కాబట్టి ఫీమేల్ ఓరియంటెడ్ టైటిల్ నేమ్స్ మాత్రమే చెప్పాలి. సూపర్, ఈసారి అటు Ready. నుంచి మొదలెడుతున్నాం. ఈజీగా చెప్పారు. రాయంచా స్టార్ట్. సరస్వతి. రుద్రమదేవి. ఆమె అదేంటి మీరు ఆడుతున్నారు ఈ గేమ్? మీ ఇష్టమేనేంటి? ఓకే, మీరే. లక్ష్మి. 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 యశోద. ఆ, అమ్మాయి నచ్చింది. అరుంధతి. అమ్మాయి నచ్చింది పిల్ల నచ్చింది. కాదు, అది ఫీమేల్ ఓరియంటెడ్. ఓకే సరే. సత్యభామ. ఇద్దరు అమ్మాయిలతో. ఇద్దరు అమ్మాయిలు. ఏంటో నేను ఏం ఆడిస్తున్నానో వీళ్ళు ఏం ఆడుతున్నారో అది చెప్పండి. ఊహ. ఊహ. ఏమండి, ఊహ అని సినిమా రాలేదు. శ్రీకాంత్ గారు వాళ్ళ ఆవిడ పేరు ఊహ. ఊహ ఉందిగా సినిమా ఉందండి. ఉందిగా. నిజంగానా? అప్పుడు మనం పట్టలేదు లెక్క. ఓకే సరే, మీరే మీరే. ఏది? లేడీ ఓరియంటెడ్ చెప్పండి మూవీస్ టైటిల్స్. ఎన్ని ఉన్నాయి టైటిల్స్? మర్చిపోయి ఏవేవో చెప్తున్నారు. పౌర్ణమి. పౌర్ణమి. పౌర్ణమి లేడీ ఓరియంటెడ్ టైటిల్. ఓకే, లక్ష్మీ కళ్యాణ్. లక్ష్మీ కళ్యాణ్. గంగూబాయ్. పిల్లలు ఊలే జీవితం. బేబీ. పద్మావతి. అమ్మా పాస్. 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 అతను పాస్ అయిపోయాడు. పాస్ అయిపోయాడు. నేను కూడా పాస్ అయిపోయాను. నేను ఎప్పుడో పాస్ అక్క. హీరామండి. ఆ? హీరామండి. హీరామండియా, కరెక్ట్. కళ్ళం ఊరే. ప్రియామనే. హీరామండి. ఏమండి ఏంటండి ఎళ్ళాం ఊరెళ్ళింది ఇవన్నీ ఓరియంటెడ్ టైటిల్స్. నేను ఏం ఎక్స్పెక్ట్ చేసి ఈ గేమ్ ఆడుతున్నాను. ఓకే, నువ్వు చెప్పమ్మా. మా ఇంటి బంగారం. ఏదోలే పక్క గాలి పడినట్టుంది. మీరు ముగ్గురే ఉన్నారు, మీరు నలుగురు ఉన్నారు గేమ్ లో. Yes. 5 4 3 2 1 అవుట్. మీరు ముగ్గురే. పద్మావతి. అయిపోయింది, చెప్పేసి అవుట్. కసిరెడ్డి, నువ్వు ప్రతి గేమ్ లో మిగిలిపోయేలా ఉన్నావు. మిగిలిపోయి చెప్పు రే. ఏమండి ఆవిడ వచ్చి ఇంట్లో వెళ్ళారు, వంటింట్లో పేరు. కాదు, మా పెళ్ళాం మీద ఒట్టు, మీ పెళ్ళాం చాలా మంచిది. నెక్స్ట్ అదే అనుకుంటా. ఓకే, మీరు లాస్ట్ 6 ప్రతి ఒక్కరు. ఈ గేమ్ క్యాన్సిల్. ఈ గేమ్ క్యాన్సిల్. ఎవరికి మనీ. మత్తుల కోటేశ్వరరావు గారు ఇందాక ఇచ్చిన క్యాన్సిల్. క్యాన్సిల్ అండి, ఈ గేమ్ క్యాన్సిల్. అమ్మా, క్యాన్సిల్ అయింది. ముందు ప్రీవియస్ అమౌంట్ కూడా క్యాన్సిల్ అయింది. అయిపోయింది. ఇందాకటి వెనక్కి తీసుకున్నాం. ఓకే. బత్తుల కోటేశ్వరరావు గారి అకౌంట్ లోకి మళ్ళీ మేము తిరిగి వేసేసాం. ఓకే, ఇప్పుడు గొడవలు అనేవి దేనికి వస్తాయి? ఇది గేమ్. ఓకే, రెడీ? ఇప్పుడు మధ్యలోంచి స్టార్ట్ చేస్తున్నాం. మిస్టర్ సప్తగిరి స్టార్ట్. నైట్ వేసుకుంటే గొడవలు వస్తాయి. నైట్ వేసుకుంటే గొడవలు వస్తాయి. చీర కట్టుకుంటారు ఎప్పుడు. ఓకే, మీరు అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకో. క్యాన్సిల్. ఇద్దరు ఒకటి చెప్పకూడదు. చెప్పకూడదు. పాస్. పవన్ మళ్ళీ వేరే చెప్పు. అయిపోయింది దాన్ని మళ్ళీ 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 అర్థం. నైటీలు అన్నట్టుగా లుగ్గీలు కట్టుకుంటే చెప్పు. లుగ్గీలు కట్టుకుంటే అది కరెక్ట్. బనీన్లు వేసుకుంటే చిరాగ్గా ఉంటాం. బనియన్, జబ్బల బనియన్లు. ఏం చేసినది ఉంటాం. ఓకే, టైంకి రాకపోతే గొడవలు అవుతాయి. క్వార్టర్ వేస్తే వస్తుంది. చెప్పు, అది కూడా ఉంది. సీక్రెట్స్ దాస్తే వస్తాయి గొడవ. దాస్తే షాపింగ్ చేస్తే. అబద్ధాలు చెప్తే. అమ్మా చాలా వచ్చాయండి. చాలా వచ్చాయి. గొడవలు రావడానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయని అర్థమైంది నాకు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమని ఇంకోటి చెప్పారు. చెప్తానండి. చెప్పండి. ఇంట్లో పనులు చేయకపోతే. ఇంట్లో పనులు చేయకపోతే. ఓ వెరీ గుడ్. నువ్వు ఆ చీరలకి వెళ్ళి నువ్వే వెతుకుతావా? పాపం ఆయన ఇక్కడ డైరెక్షన్ కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఊడ్చి ఆయన పని. వెరీ గుడ్ అండి, దట్ ఇస్ వెరీ గుడ్. జోక్ కాదు, ఇది సీరియస్. అవే చేయించానండి వీళ్ళతో. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలి అన్నారు. ఆ అబద్ధాలు ఏంటి? నేను చెప్పనా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పుకుంటూ వెళ్ళచ్చు. మీ దగ్గర చాలా ఉన్నాయా? మా అమ్మాయికి ఏ లవ్ లేదు, ఎవరు లేరండి. ఫస్ట్ ఫస్ట్ ఓకే,
అదే అండి, అంటే ఉన్నా సరే లేరని చెప్తా ఉంటారు. మార్చి చెప్పాలి మీరు ఇప్పుడు, ఇది గేమ్ ఇది. Main road కదా, రావచ్చు. రియాలిటీలోకి వెళ్ళిపోయింది, సారీ. గేమ్ కదా. వండిన వంట చాలా బాగుందని ఒప్పుకోకపోతే గొడవలు వస్తాయి. అది కాదు నేను అంటుంది, పెళ్లి చేసే ముందు ఏం చెప్పాలి? 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేస్తారు అంటారు కదా. మా దాంట్లో ఒక అమ్మాయి అబద్ధం. చాలా బాగా వండుతుంది అని అంటుంది. అమ్మాయి చాలా మా బాగా అమ్మ వండుతుంది. చెప్పలేదు కదా. ఓకే. మీ వెళ్ళిన అమ్మాయిని తర్వాత మా నేను అమ్మాయిలా చూసుకుంటాను. అది అత్తగారు చెప్తుంది అండి, పాప ఈవిడికి తెలియదు. అది అత్తగారు చెప్తుంది కదండి. అదే అబద్ధం కదా. ఓకే ఓకే. అబద్ధం అంట. నన్ను మా అబ్బాయి చాలా మంచోడు. ఇంట్లో అన్ని పనులు చేస్తారు. చేస్తాడు. రేపు వెళ్తే నేర్పించాం అమ్మాయికి. అక్కడ రేపు ఇంటికి మా అమ్మాయికి వెళ్తే ఇంట్లో అన్ని పనులు ముఖమంతా నేర్పించాం. పసుపు ముఖమే. మా అబ్బాయి 6 తర్వాత ఇంట్లోనే ఉంటాడు. అది అసలు బయటికి వెళ్ళడం. ఓకే మా అమ్మాయి అసలు బయటికే వెళ్ళదు. ఓకే. మా అమ్మాయి రీల్స్ చేయదు, ఏమీ చేయదు, చాలా పద్ధతిగా ఉంటుంది. మరి రీల్స్ చూసే వాళ్ళందరూ పద్ధతిగా లేని వాళ్ళ? మీరే ఈ జుట్టు ఒరిజినల్, అదొక అబద్ధం. అంటే చెప్పకూడదు. ఓకే, నా జుట్టు ఒరిజినల్ అని అబద్ధం చెప్తారు. ఓకే. మా అమ్మాయి అసలు గొడవనే చేయదు ఇంట్లో. యా పాపం, అసలు చాలా సాఫ్ట్. మా అబ్బాయి ఏ అలవాట్లు లేవు. మీరు ఏం అడిగితే అది ఇస్తాం. ఏమి ఇస్తావు? ఉండదు ఇస్తావు. మా అమ్మాయి మీ మాటే వింటది. ఓకే. మా అమ్మాయి పొద్దునే లేస్తుంది. ఎందుకు? అది పెళ్లి చేసుకోబోయే వాళ్ళు విన్నారు కదా ఇవాళ మన పురుష టీం వాళ్ళు చెప్పినవి. మీరు కూడా ఒక్కసారి ఎవరైనా ఇవన్నీ చెప్పినట్టయితే నమ్మద్దు. డబుల్ చెక్ చేసుకోండి. పెళ్లి వీటిలో ఏమైనా ఉన్నాయా లిస్ట్ లో ఒకసారి చూసుకోండి. ఏమన్నారు? గొడవలు ఆడదు, ఒకసారి అన్ని ఎంక్వైరీలు చేసేసుకోండి. సో అది ఇవాళ మన పురుష టీం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. ఆయన హీజ్ న్యూ మ్యూజిక్ డైరెక్టర్ అండి. కాదండి, శ్రవణ్ భరద్వాజ్, మళ్ళీ రావా, ప్రేమ ఇష్కి Sorry, కాదు, sorry, yeah. అవన్నీ చేశారు. నాకు మళ్ళీ రావా నుండి పరిచయం ఆయన. ఓకే. అండ్ ఇంకొక బత్తుల కోటేశ్వరరావు గారు ఒక గ్రేట్ డెసిషన్ తీసుకున్నారు అక్క. ప్రస్తుతం థియేటర్ ఉన్న పొజిషన్ లో జనాలు ఎవరు లోపల రావట్లేదని కనుకలేదు. ఆ థియేటర్ అదే తీసుకున్నట్టయితే ఇది ఉంచుదాం, లేకపోతే తీసేద్దాం. తీసేద్దాం. ఉంటే అప్లై చేద్దాం. అదే ప్రీలో చెప్తా ఉన్నారు. అప్పుడు మాట్లాడాం. 18వ తారీఖున మాట్లాడు. అంతే. సరే, అందరూ ఒక్కొక్క లైన్ అబౌట్ ఈ పురుష సినిమా ఎందుకు చూడాలి. స్టార్ట్ విత్ యు. విషిక. ఆడియన్స్ ఇప్పుడు సమ్మర్ లో చాలా వేడివేడిగా ఉన్నారు కాబట్టి మంచి కూల్ ఫన్ వైబ్ వచ్చే మూవీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో వస్తుంది. ఓకే. పెళ్ళైన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది అనే దానికోసం అయితే ఖచ్చితంగా చూడాలి. పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇంటికి ఇడిపోతున్నారు చిన్న చిన్న అట్లకైనా దానికోసం. మెసేజ్ ఓరియంటెడ్. ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్. ఎంటర్టైన్మెంట్. యా. హాసిని. హస్బెండ్స్ టైంకి డబ్బులు ఇవ్వకపోతే ఎలా హెరాస్ చేయాలి సినిమా చూడాలి. నేనైతే చూడాలి. ఓకే. చూడాలని చూడాలి. సినిమా కాబట్టి చూడాలి. చెప్పండి, ఏదో డైరెక్టర్ చెప్తాడు. మళ్ళీ చెప్తాను. ఓకే. నేను 2 లైన్స్ చెప్తానండి. చెప్పండి. అయ్యో ప్లీజ్. 3. ఫస్ట్ ఈ కథ బత్తుల సరస్వతి గారికి అండ్ కోటేశ్వరరావు గారికి, అంటే కోటేశ్వరరావు గారు వాళ్ళ డాటర్, వాళ్ళిద్దరికీ చెప్పానండి ఈ కథ. థియేటర్లో మీరు చూసే ముందు నేను కథ చెప్పినప్పుడు వాళ్ళు ఈ కథను నమ్మారు. ఇద్దరు కూడా ఈ కథ తీస్తే బాగుంటుంది, బాగా వర్కౌట్ అవుతుంది, కుటుంబం అంతా కలిసి, ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా చూడొచ్చు అని వారిద్దరికి అనిపించిందండి. వారిద్దరికి అనిపించి నాకు అవకాశం ఇచ్చారు ఈ సినిమా. ప్లస్ ఈ సినిమా తీసే టైంలో కూడా ఎక్కడ ఏమాత్రం వెనకాడకుండా ఖర్చుకి పెట్టి చేశారు. అందువల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఇప్పుడు మీరు టీజర్ చూసారు, బాగా అనిపించింది అని చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళిద్దరూ నాకు చేసిన సపోర్ట్కి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ప్రేక్షకులకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలో ఒక 2 గంటలు సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అరే వేస్ట్ అయింది టైము అని అనిపించకుండా ఈ చూసిన 2 గంటల పాటు హ్యాపీగా నవ్వుకుంటారు, హాయిగా ఎంజాయ్ చేస్తారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లవ్లీ ఫీలింగ్ని పట్టుకుని వెళ్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా చూడాలండి. సూపర్ అండి. అలాగే మీకు కూడా ఇది డెబ్యూ ఫిలిం, సో బాగా ఆడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ పవన్, మీకు కూడా చెప్పండి పవన్. ఎంటర్టైన్ అవుతూ ఒక రిలేషన్షిప్ వాల్యూ తెలుసుకోవచ్చు మరి మూవీ. ఎస్. అండ్ ఆల్రెడీ మీ పేరెంట్స్ సపోర్ట్ మీకు చాలా ఉంది.
అండ్ మీ నాన్నగారికి కూడా యూ బికమింగ్ అన్ యాక్టర్ ఇస్ హిస్ డ్రీమ్ ఆల్సో. అది తప్పకుండా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను Thank you. మనస్ఫూర్తిగా Thank you. కోరుకుంటున్నాను. రాయంచం, ఈ మూవీ మ్యారీడ్ వాళ్ళే కాదు, యూత్ అందరూ చూడొచ్చు. అంటే మీ కాలేజ్ వాళ్ళందరూ ఫ్యామిలీ Love ఎంటర్టైన్మెంట్ లేకుండా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంది. ఫస్ట్ లవ్ గురించి అవన్నీ ఉంటాయి. సో అందరు ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కొన్ని గేమ్స్ ఆడి నాకు ఇవాళ చాలా మైండ్ ఫ్రీ అయిపోయింది. చాలా బాగా ఆడారు మీరు. ఆ సెలబ్రిటీస్ మీ ఊరు వాళ్ళని నేను ఒకసారి కలవాలనుకుంటున్నాను. సెలబ్రిటీని మర్చిపోయినారు. ఎవరు? సూరిబాబు, ఎర్రబాబు. అంటే వాళ్ళిద్దరికి ఒకతే వైఫ్. అదే ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. నమస్కారం. మే 22 థియేటర్లో చూడండి పురుష. పాడుకుంటున్న కార్యక్రమం